ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. నా పేరు నాగరాజ్ అండి. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిందంటే అన్ని గణపతి దర్శనం మొదలు నుంచి అన్ని 12 జ్యోతిర్లింగాలు ఎటువంటి హడావిడి లేకుండా దర్శనం చేసుకొని, అలానే అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని, అలాగే మన గోశాల ఉంది, గోశాలలో చూసుకొని, ఇక్కడ ఏంటంటే మళ్ళీ 12 జ్యోతిర్లింగాలను ఒక వరుసలో పెట్టి అందరికీ సొంతంగా స్పర్శించి అభిషేకం చేసుకునే అదృష్టం ఉంది. ఇక్కడ కూడా తొందరపాటు లేకుండా అసలు ఇక్కడ మేము అంత దూరం నుంచి వచ్చినా అలసిపోయినా అసలు అన్ని మర్చిపోయి నిదానంగా అంత మనసుకి ప్రశాంతంగా ఉంది. చాలా బాగుందండి. ఇక్కడ మళ్ళీ వస్తుంటాం ఇక్కడికి. మేము బాగుంది. ఇక్కడికి వచ్చినందువల్ల మాకు ఒక ప్రశాంతమైన వాతావరణం, మనసుకు తృప్తి, దేవుని దగ్గర నుంచి చూసినందుకు అన్ని 12 జ్యోతిర్లింగాలను స్వయంగా దర్శించుకున్నంత భాగ్యం కలిగిందండి. హర హర మహాదేవ శంభో శంకర. మానవ సేవే మాధవ సేవ అనే మాటకు నిజరూపమిస్తూ అయినవారంటూ ఎవరూ లేని దిక్కులేని అనాథలను చేరదీసి సేవ చేస్తున్న అమ్మానాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించి మీ వంతు సాయం చేసి పుణ్యం కట్టుకోండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజుల వేళ అనాథలకు శక్తిమేర అన్నదానం చేసి మానవత్వం చాటండి. ఈ అనాథల మనుగడ కోసమే కట్టిన పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి మనోభీష్టాలు నెరవేర్చుకోండి. మీరు హుండీలో వేసే ప్రతి రూపాయి ఈ అభాగ్యుల అన్నదానానికి వినియోగించడం ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశంకర గురూజీ ప్రధాన లక్ష్యం.